హాయ్ కన్నా. ఈరోజు చిన్న చిమ్మన బంగారం కథ విందామా? అయితే ముందుగా నువ్వు కళ్ళు మూసుకోవాలి. ఇంకా చెప్తూ ఉంటాను, నువ్వు వినాలి, సరేనా? సరే మరి. ఒక చిన్న గ్రామంలో చిమ్మన అనే చిట్టి పిట్ట ఉండేది. ఆమెకు పసుపు రంగు రెక్కలు, నలుపు కళ్ళు, ముద్దుగా ఉండే గొంతు ఉండేవి. ఆమెకి ఒక పెద్ద కల ఉండేది. ఒకరోజు నేను అచ్చం కోకిలలా పాడాలి అని. కానీ చిమ్మన గానానికి అంత శ్రావ్యత ఉండేది కాదు. పాడినప్పుడు కూడా పిట్టలు నవ్వేవి. చిమ్మనికి గానమా, అది ఒక కలేగా అని ఎగతాళి చేసేవాళ్ళు. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. చిన్న పిట్టలు చెట్ల నుంచి జారి పడిపోయాయి. ఎవరు ఎక్కడ ఉన్నారనేది తెలియకుండానే పోయింది. ఆ సమయంలో చిమ్మన తన గొంతుతో నెమ్మదిగా ఇలా పాడింది. చిమ్మ చిమ్మ చిమ్మానా, చిమ్మ చిమ్మ చిమ్మానా, చిమ్మ చిమ్మ చిమ్మానా అని. అప్పుడు చిన్న పిట్టలన్నీ ఆ శబ్దం వినగానే గుర్తుపట్టేశాయి, ఇది మన చిమ్మన్ సోదరి పాట అని. అప్పుడు అవన్నీ చిమ్మన్ దగ్గరకు వచ్చేసాయి. తల్లి పిట్ట, నాన్న పిట్ట కూడా వచ్చేసాయి. అలా అందరూ ఒక చోట కలుసుకున్నారు. ఆ రోజు తర్వాత చిమ్మన్ పాట అందమైన గుర్తులా మారిపోయింది. ఆమె పాడిన ప్రతిసారి అటువైపుగా నిద్రపోయే పిట్టలన్నీ మృదువుగా ఊగుతూ నిద్రించేవి. ఈ కథలో నీతి ఏంటంటే, ప్రతి గొంతుగా ప్రత్యేకమే. అది కూడా ప్రేమగా పాడితే ఎవరి హృదయాన్నన్నా తాకాల్సిందే. కథ బాగుందా? ఇక చక్కగా నిద్రపోవాలి మరి. మళ్ళీ రేపు ఇంకో కథతో వస్తాను. టాటా.